సో మొత్తానికి మంత్రి పదవులు, పవర్ షేరింగ్, నామినేటెడ్ పోస్టులు, సో ఇవన్నీ ప్రస్తావించినప్పుడు జనసేన నేతలు మాత్రం సో మాకు పదవులు అవసరం లేదు, పదవులతో పని లేకుండా మేమైతే పనిచేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కృష్ణాంజలి గారు ఒప్పుకోవట్లేదు. మీరు నామినేటెడ్ పోస్ట్ వద్దన్నా, లేకపోతే మీ అధినేత డిప్యూటీ సీఎం వద్దన్నా, లేకపోతే మీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు వద్దన్నా కూడా ముందు కృష్ణాంజలి గారికి ఇష్టం లేదు. ఇప్పుడు వాస్తవంగా కృష్ణాంజలి గారు మాట్లాడిన మాటలు నేను సాధనట్లేదు, కొట్టిపారేయటానికి లేదు. రాజకీయాలు అనేది ఖచ్చితంగా అధికారం కోసమే ఎవరు చేసినా. అవును, రాజకీయాల్లోకి వచ్చేది కూడా ఎమ్మెల్యే అవ్వాలని, మంత్రి అవ్వాలని, లేదంటే వివిధ నామినేటెడ్ పోస్టులు రావాలనే రాజకీయ పార్టీ లక్షణం అదే కదా. రాజకీయ పార్టీ పెట్టుకునేది దేనికి? అధికారం కోసమే. కానీ ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేము మాట్లాడుతున్నాం. మేమేం పదవులు మాకు వద్దనే కాన్సెప్ట్ ఏంటంటే నేను మాట్లాడేది అవే కాదని ఎందుకంటానంటే ఇవాళ కూటమిలో ఉన్నాం. మేము ఇండిపెండెంట్ కదా. ఇండిపెండెంట్ గా మేము ఉంటే ఖచ్చితంగా ఇంకా దాని గురించి అసలు చర్చ ఉండదు కదా. అవును. కానీ ఇవాళ కూటమిలో ఉన్నప్పుడు తక్కువ సీట్లు మేము తీసుకుని పోటీ చేసినప్పుడు ఇవాళ మేము వాటి కోసం ఎంపర్లాడకూడదు అనే ఒక ఆలోచించడం మేము చెప్తున్నాం చెప్తే అధికారం ఉండాలి కదా చేయాలంటే. ఇప్పుడు మాకు 100 ఐడియా అంటే మీకు ఎవరైనా ఏంటి మీరు అనేది కూటమిలో ఉన్నాం కదా అని ఏదో డౌట్ఫుల్ గా ఉన్నారంటే మీరు అడిగితే ఎవరైనా ఎవరని కాదు, మేమేదో దానికోసమే వచ్చాము అనే భావనతో మేము ఏమంటున్నాను. ఇవాళ నాకున్న ఐడియాలజీని నేను ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు అధికారం ఉండాలి ఖచ్చితంగా. నాకు అధికారం ఉంటేనే నా పని చేయగలుగుతా. లేకపోతే నేను చేయలేను. అన్ని కూర్చుని మీ ముందు కూర్చుని ఎంతసేపు ఆగినా కానీ ఉపయోగం ఉండదు. అది కాదు వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోకి పూర్తి బాధ్యత నాది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఇద్దరు కలిసి ప్రజల్లోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా చంద్రబాబు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా అక్కడ స్టిక్ ఆన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంత భాగస్వామి ఉన్న మీరు మరి ఒక 15-20% మంత్రిత్వ శాఖలు అడగడానికి కూడా మొక్కమాట పడితే ఎట్లా సార్? మొహమాటం అనేది కాదండి. ఇప్పుడు 15% అడగలేము కదా. 15%, 20% అనేది కాదు నేను అంటుంది. ఇవాళ మేము మంత్రి పదవులు రేపు తీసుకున్నా మేము పని చేస్తాం. ఒకవేళ మేము అనే కాన్సెప్ట్ ఏంటంటే దానికోసమే మేము కూర్చుంటాము అని అనట్లేదు. ఇవాళ ఇందాక చర్చలో ఇప్పుడు కృష్ణాంజలి గారు ఏమన్నారు, తీసుకుని చెయ్యాలనేది ఒక కాన్సెప్ట్. ఎట్ ద సేమ్ టైం మళ్ళా లాస్ట్ టైం 5 ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా 5 ఉంటారు. ఒకళ్ళు క్వశ్చనే లేదో నాకున్నంత వరకు, నా నాలుగున్నంత వరకు ఆయన చెప్తున్నారు. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్ట్రేచర్ ఒకటి, నా స్ట్రేచర్ ఒకటి. నేను పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోవాలనే ఆలోచన ఉండకూడదు. నాకు ఉంటే ఆయనకి నాకు తేడా ఉండదు కదా. అట్లాగే వాళ్ళ ఇంకొక 5 ఉప ముఖ్యమంత్రిని ఇచ్చినప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా మేమే ఒప్పుకుందాన్ని మనం కూడా అంగీకరించుదాము. ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ చెప్తున్నప్పుడు మీకు మాకు కూడా ఒక్కోసారి మాకు మనస్కరించుదాము. అది రేపు అలాంటి పరిణామం వస్తే మనస్కరించుదామో అది ఇంకో రకంగా పొద్దుగా దారి తీస్తుంది కదా. ఇలాంటి పరిణామాలన్నీ నేనేమంటానంటే నేను అన్నది ఇవాళ మేము ఒక బాధ్యతగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పంపించాలి. ఎందుకంటే అది కూడా చెప్తున్నాం, అదేదో మాకు శత్రువు కాదు. ఆయనకి పరిపాలన చేయడం అనేది పూర్తిగా చేత కాదు. ఇందాక ఒకటి చెప్పారు రామాంజన్ గారు, ఏమన్నారంటే ఆయన ఎంచుకున్నదే కదా వీళ్ళు కూడా చేస్తానని అనుకుంది. ఆయన ఎంచుకున్న అంతకు ముందు ఎంచుకున్నదానండి. ఈ సంక్షేమ పథకాల్లో కొత్తగా పెట్టింది ఏదీ లేదు. అన్ని కూడా గతంగా కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్నవే, క్యారీ ఫార్వర్డ్ అవుతున్నవే. వాటిని కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటూ వస్తున్నవే. కానీ ఇలా కొత్తగా ఆయన ఏదో కనిపెట్టినవి కాదు, ఆయన కనిపెట్టినట్టుని మేమేదో అప్పు తీసుకోలేదు. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నవే. ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు అదే కాదు కదా. ఎంతసేపు నేనేదో మీకు నెలకు సంవత్సరం ఒకసారి 10,000 ఇచ్చారంటే ఆ 10,000తో బతుకుతారా? ఇలా రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితి కృష్ణాంజలి గారికి తెలుసు. ఎంతసేపు ఉన్న ఆయన కాన్సెప్ట్ ఏంటి, నేనేదో పంచుతున్నాను, డబ్బులు నొక్కుతున్నాను, డబ్బులు వెళ్తున్నాయి వాళ్ళకి. సరే ఆటలు అటు వెళ్తున్నాయో ఎన్ని ఈయన ఖాతాకు వస్తున్నాయో తెలీదు. ఇకపోతే రిమైనింగ్ చూస్తే ఏంటి వాళ్ళ ఊరు నిండా నేను ఇంకా చెప్తున్నానండి. కృష్ణాంజలి గారు రేపు మాట్లాడాలి, చెప్పుకోవాలి. సాగు నీరు పారవలసినటువంటి కాలువల్లో మళ్ళా ఒకసారి చెప్తాను మీకు బ్రహ్మాండంగా రండి. సాగు నీరు పారవలసినటువంటి కాలువల్లో సారా సీసాలు ఉన్నాయి. ప్రతి కాలం చూడండి, మీరు ఎక్కడ ఏ కెనాల్ చూసినా కానీ ఆ కెనాల్ నిండా సప్తా ఉంటా, సప్తా దగ్గర కొన్ని వేల కోళ్ళది సీసాలు. ఇప్పుడు ఉండవా వెంకటేశ్వర గారు? ఈ ప్రభుత్వం అదే చెప్తుంది. అవన్నీ పోవటం కోసం కదా మా కాన్సెప్ట్. అదే నేను చెప్తుంది. పరిపాలన అంటే అది కాదు, దాన్ని మార్చాలి. వాళ్ళ దాన్ని మార్చే పద్ధతిలో మేము ఖచ్చితంగా మేము మాట్లాడుతాం మా పవన్ కళ్యాణ్ గారితో. ఇది ప్రతి ఊర్లో, ప్రతి పల్లెటూరులోనే ఒక షాప్ ఉందండి. నాకు తెలిసి ఒక 2-3 గవర్నమెంట్లు దాక్కపోతే ఎక్కడో కూడా ఈ పల్లెటూరులో షాపులు లేవు.
పంచాయతీ పరిధిలో ఎక్కడ కూడా ప్రభుత్వ వైన్స్ లేవు. ఈ ప్రభుత్వ వైన్స్ అనేది వచ్చిన దాదాపుగా ఒక 2-3 దశాబ్దాల క్రితం నుంచి అనుకుంటాను. ఐ థింక్ అది తెలుగుదేశం గవర్నమెంట్ అని వచ్చి ఉంటుంది అనుకుంటాను. అంతకుముందు లేదు, అంతకుముందు ఏదైనా మున్సిపాలిటీలో ఉండేవి. ఇవాళ ప్రతి ఊర్లో కూడా ఒక వైన్ షాప్. అరే ఆ వైన్ షాప్ లో ఇక్కడ పాలసీ అంటే అక్కడ కూడా తాగకూడదంట, అక్కడ తాగకూడదు, వాళ్ళు కొనుక్కునే వాళ్ళు. వీళ్ళు కొనుక్కున్న సీతాలు ఎక్కడ పోతున్నారు? కాలువలు కట్టుకుపోతున్నారు. ఎక్కడైతే కాలంలో సప్టా ఉంటుందో అక్కడ పోతారు. అది ఎక్కడ చూసినా కాలం నిండా సీతలే, పొలాల నిండా సీతలే. మిగిలిపోయి రైతులు పొలాల్లోకి వెళ్ళారు, గేదెలు ఆవులు పొలాల్లో తిరిగే పరిస్థితి వాడలేదు. ఇక్కడ ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ లో కింగ్ ఫిషర్ బీర్లు కేసులు దిగుతున్నాయని సోషల్ మీడియాలో చూశాను. మరి అది నిజమో అబద్ధమో తెలియదు. అంటే నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రకటించారు. గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి మరి అంతకుముందు 2014-19 మధ్యలో ఏవైతే మద్యం బ్రాండ్లు ఉన్నాయో సో అవి ఇస్తామన్నారు. సో అప్పుడు ఇంకా పారే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు ఆ మద్యం. పాలసీని రివైజ్ చేయవలసిన అవసరం ఉంది అంటే అనేది. ఓకే, ఇలాంటివి ఇప్పుడు మద్యపానాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదండి. అది ఎక్కడ పూర్తిగా తీసేయటం అనేది నాకు తెలిసిన వరకు అవ్వదు. రైట్, కంక్లూడ్ చేయండి వెంకటేశ్వర గారు, సమయం తక్కువ ఉంది. రెగ్యులేట్ చేయడం అనేది మన చేతుల్లో ఉన్న పని. రెగ్యులేట్ చేస్తాను అవన్నీ కూడా మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం మేము చేపిస్తాం. అది మేము మాట్లాడుతుంది. అది చేపించాలంటే మరి భాగస్వాములు అవ్వండి, ప్రభుత్వంలో మంచి చేయడం కోసం చెప్తుంది. ఏదో భాగస్వామి అయినప్పటికీ అవనప్పటికీ కూడా మేము మా బాధ్యత ఉందని చెప్తాం. అదే ఆ బాధ్యత పెద్ద బాధ్యత ఉంటారు. ఇప్పుడు ఫైనల్ గా వెంకటేశ్వర గారు పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా జనసేన కార్యకర్తలకు చూసే అవకాశం అదృష్టం ఉందా లేదా అది ఒక్కటి చెప్పి కంక్లూడ్ చేయండి. అసలు మాకు ఎప్పుడు మా నాయకుడు గొప్పనండి. మా నాయకుడు మాకు ఎప్పుడు పదవి తీసుకుని కూర్చుంటే ఇంకొంచెం ఆనందపడతాం. మేము కాదన్నాం కదా, నేను అంటున్నా అదే. మీ నాయకుడు మీకు గొప్ప, కానీ రాష్ట్ర ప్రజలకి గొప్పగా ఉండాలి అంటే ఒకటి ఈ కూటమి ఏర్పడటానికి, ఇంత మెజార్టీ రావడానికి, ఇంత గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆలోచిస్తాడు. నేనంటే మీరు పదవి తీసుకోవాలా వద్దా అనేది కూడా ఆయనకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంటది. రైట్, ఆయన ఆలోచనకు అనుగుణంగా మీరంతా నడుచుకుంటారు ఫైనల్ గా. రైట్, సమయం లేదు వెంకటేశ్వర గారు. రైట్, కృష్ణాంజలి గారు, సో ఫైనల్ గా అంటే